వేదికపై ఉన్న విమలక్క, అట్లా దేవక్క, మల్లన్న, మిగతా సహచరులందరికీ లాల్ సలాం. రంగవెల్లి విజ్ఞాన కేంద్రం సందర్భంగా, ఆవిష్కరణ సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసి మీ సభకు మీరు అందరు హాజరైనందుకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎవరి రక్తం జిచట ఏరులై పారెనో, ఎవరి రక్తం జిచట నారులై మొలిసెనో, ఎవరి రక్తం ఇచ్చట ఏరులై పారెనో, ఎవరి రక్తం ఇచ్చట నారులై మొలిసెనో. ఈ ప్రాంతంలో, సిరిసిల్ల ప్రాంతంలో 70 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అనేక మంది అమరుల యొక్క త్యాగాల ఫలితంగా ఇవాళ ఇక్కడంత ఇంత స్వేచ్ఛగా రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం. అందుకే ఇవాళ రంగవెల్లక్క అమరత్వం అనేటువంటిది, ఇక్కడ గ్రంథాలయం అనేటువంటిది కూడా ఒక యుద్ధమే జరిగింది, ఒక పోరాటం, ఒక మార్పుకు నాంది ఇది. మీరు వచ్చినటువంటి వాళ్ళు మా జిల్లాకు సంబంధించింది కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఈజీగా ఈ రంగవెల్లి యొక్క విజ్ఞాన కేంద్రం జరిగిందేమనుకుంటారు. అంత ఈజీగా జరగలే. అనేక అడ్డంకులు, పోలీసులతో టార్చరు, అట్లాగే అనేక రిజిస్ట్రేషన్ కాడ టార్చర్లు, ఇది జరుపుకోవాలంటే టార్చర్లు, కలవాలంటే వేధింపులు, ఇక్కడ మాట్లాడుకోవాలంటే కూడా వేధింపులే. ఈ వేధింపుల మధ్యన, ఇన్ని ఇబ్బందుల మధ్యన ముఖ్యంగా విమలక్క లాంటి వాళ్ళు ఈ యొక్క సమస్యను అన్నింటినీ ఎదుర్కొని ఇక్కడ ఒక రంగవెల్లి యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అంటే అత్యంత సాహసంతో కూడుకున్నటువంటి అంశం ఇది. అందుకే ఇవాళ మనం ఏంటంటే ఇవాళ కేవలం ఇప్పుడు చాలామంది వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఏదో ఇక్కడ మార్పు జరిగింది, ఏమీ జరుగుతలేదని కాదు. వాస్తవంగా ఇది ఒక ఉద్యమమే. ఈ ప్రాంతంలో సాహిత్యపరంగా, సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా ప్రచారం చేసుకొని కనీసము అమరుల యొక్క చరిత్రను చెప్పుకోవడం కూడా ఇక్కడ త్యాగమే, అమరుల యొక్క పాటను పాడుకోవడం కూడా ఇక్కడ త్యాగమే, అమరుల యొక్క చరిత్రను చర్చించుకోవడం కూడా ఇక్కడ త్యాగమే. కాబట్టి అడుగడుగున ఈ యొక్క మార్పు జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ గ్రంథాలయం అంటేనే సాహిత్యపరంగా మరొక ఉద్యమానికి నాంది పలకడం. గ్రంథాలయం అంటేనే రంగవెల్లక్క ఏ త్యాగాల కోసమైతే, ఏ ఉద్యమం కోసమైతే, ఏ కరుకు కసాయి తూటాలుగా బయలైందో ఆ తూటాల యొక్క చరిత్రకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకోవడమే ఇవాళ ఈ గ్రంథాలయం యొక్క చరిత్ర. అందుకే గ్రంథాలయం అంటే ఇవాళ కరపత్రంలో రాసినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ కారల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా లండన్లో ఒక గ్రంథాలయం చదివారు. కానీ వాళ్ళ కారల్ మార్క్స్ దగ్గర తుపాకులు లేవు, తూటాలు లేవు. అట్లాగే అంబేద్కర్ దగ్గర తూటాలు లేవు, తుపాకులు లేవు. వాళ్ళు తీసుకొచ్చిన సిద్ధాంతం కారల్ మార్క్స్ పెట్టుబడిదారికి వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా, అనర్గళంగా లక్షలాది పుస్తకాలను రాసి చరిత్రను సృష్టించగలిగేటువంటిది, దోపిడిని ఎదిరించినటువంటిది. అందుకే అంబేద్కర్ కూడా ఇవాళ భారత రాజ్యాంగం రాయడం కాదు, కుల నిర్మూలన ఎట్లా జరగాలి, కులాలు ఎట్లా కావాలి, కులాలు ఎట్లా నిర్మూలించాలన్నటువంటి అనేక అంశాలపైన రాసినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశానికి ఉంది. అందుకే ఇవాళ గ్రంథాలయ కూడా ఇవాళ అనేక పుస్తకాలు చదవడానికి, అనేక విషయాలు చెప్పడానికి, అనేక అంశాలను చర్చించుకోవడం కోసం ఇలా గ్రంథాలయం ఏర్పడమైనటువంటి గొప్ప విషయము. అందుకే ఇవాళ ఇంతకుముందు కాసిం గారు చెప్పినట్టుగా బొడ్డపాడు అనేటువంటిది ఉద్యమాలకు చరిత్ర, బొడ్డపాడు అనేటువంటి పోరాటాల చరిత్ర. కానీ నేను కూడా కామ్రేడ్ నీలం రామచంద్రయ్య బొల్లవరం, అది కూడా ఏంటంటే బొడ్డపాడులు ఎట్లయితే ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఆ యొక్క నక్సలైట్ పార్టీలో పెట్టిన క్యాండిడేట్ ప్రజాప్రతినిధి ఉంటే, బొల్లవరంలో నేను ప్రత్యక్షంగా చూసిన. బొల్లవరం అంటే నీలం రామచంద్రయ్య గారి గ్రామం. అది ఆ గ్రామంలో కూడా ఆ ప్రజలు ఎవరైతే నిర్ణయించుకుంటారో ఆ గ్రామంలో పార్టీలు లేవు, ఏవి లేవు. కమ్రేడ్ విమలక్కతో కలిసి చాలా సభల సందర్భంలో పాల్గొనడం జరిగింది. ఆ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎవరు క్యాండిడేట్లను నిర్ణయిస్తారో వాళ్ళే అక్కడ సర్పంచ్ ఉంటారు, ఎంపీటీస్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఆ చైతన్యం నీలం రామచంద్రయ్య గారికి స్వగ్రామంలో చైతన్యం అది ఇప్పటికి కూడా మనకు ఆదర్శం కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇవాళ మార్పు అనేటువంటిది ఈ భూమికే అలాంటి మార్పు అనేటువంటి స్వభావం ఉంది. మార్పు అనేది సాధ్యం, 80% మార్పు అయితేనే ఉంటుంది. అందుకే సిపిఐ నుంచి సిపిఎం కానీ, సిపిఎం నుంచి ఎంఎల్ పార్టీలు ఏర్పాటు కానీ, ఎంఎల్ పార్టీ నుంచి ఎంఎల్ పార్టీ నుంచి కొత్త రూపం తీసుకోవడం కానీ. అందుకే వరవర ఒక మాట అంటాడు, విప్లవకర ఉద్యమాలు ఒక రిట్రీట్ అంటే ఒక విస్తరణ. అంటే విప్లవకర ఉద్యమాలు నిర్బంధానికో, అరెస్టుకో, కేసులకు ఏదన్నా కొంచెం వెనక తట్టిందంటే అది ఆగినట్టు కాదు, అది మరొక ఉద్యమానికి, నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం అంటాడు వరవరం. ఆ నిర్మాణ ఉద్యమం వల్ల దండకారణలు చూస్తున్నాం, ఆ నిర్మాణ ఉద్యమే ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం, ఆ నిర్మాణ ఉద్యమం వల్ల భారతదేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఒక నగ్న సత్యాన్ని వాళ్ళ దండకారణలో జరుగుతూ ఉంది.
అందుకే ఇవల్ల ఎక్కడ ఈ ఉద్యమాలు ఆగవు, తాత్కాలిక వెనుకబడతాయి. ఈ తాత్కాలిక వెనుకబట్టబట్టినటువంటి ఉద్యమం చూసి పాలకవర్గము ప్రభుత్వాలు చాలా అణిచివేశాము అది చేశామని చెప్తాయి. కానీ ఒకవేళ తుపాకుల మధ్యన తూటాల మధ్యన కొంతమందిని చంపవచ్చేమో కానీ ఆ భావజాలాన్ని చంపడం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కాదు, ఎప్పుడు కూడా సాధ్యం కాదు. ఆ భావపక్ష భావజాలం ఉన్నంత కాలం దోపిడీ పాలక వర్గాలు గత 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 వణుకుతూనే ఉంటాయి. అందుకే ప్రొఫెసర్ కాసిం గారు చెప్పినట్టుగా WTO విధానాలు కానీ అట్లాగే అగ్రవర్గాలకు సంబంధించినవి కానీ ఏవి కానీ ఎప్పుడు వస్తున్నటువంటి వాటిని తొలగించుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ నేను బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇవాళ ఈ సమావేశానికి కూడా అట్టిగచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈ సమాజ మార్పు కోసం, సమాజాన్ని జయించడానికి కోసం, సమాజంలో దోపిడీ పీడన అసమానత లేని సమాజం చూడాలనుకున్నటువంటి వాళ్ళ తండ్రులో చెల్లెల్లో అన్నలో తమ్ములో బలైనటువంటి వాళ్ళే ఇవాళ మనకి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ మన తల్లో తండ్రి అక్కో చెల్లెలు ఎవరైనా అమరత్వం పొందితే ఏ లక్ష్యం అవుతుంటుందో, ఏ సిద్ధాంతం అవుతుంటుందో, ఏ అవగాహన అవుతుంటుందో ఈ దోపిడీ పాలన రాజ్యం కోసం పోరాటం చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి గ్రంథాలయం అవసరం. అందుకే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా గ్రంథాలయంలో ఉన్నటువంటివి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను విముక్తి పోరాటం వైపు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు చేసినటువంటి చరిత్ర గ్రంథాలయం ఉంది. అందుకే ఇవాళ గ్రంథాలయం ఏర్పడడం కూడా మరొక 100 ఏళ్ళు, మరొక 200 సంవత్సరాలు ఈ తెలంగాణలో సాయుధ పోరాటం వారసత్వం కానీ తెలంగాణ కోసం, భూమి కోసం, బుద్ధి కోసం, కరుడుగట్టే భూస్వామ్య వ్యతిరేకం కోసం పోరాటం బిడ్డల చరిత్రను చూసుకోవడానికి మనకు ఒక గ్రంథాలయం ఉంటుంది. అందుకే ఒక 20 ఏళ్ల కింద చనిపోయిన అమరవీరుని యొక్క చరిత్ర కావాలంటే మన గ్రంథాలయం దొరకాలి. 30 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చనిపోయినటువంటి మన్మలు వస్తే మా తాత ఈ ఉద్యమంలో చనిపోయిందట, ఆ తాత యొక్క చరిత్ర ఈ గ్రంథాలయంలో ఉంటుందనే లాగా అమరులైనటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు, అమరులైనటువంటి వాళ్ళ చరిత్రలు, అమరులైనటువంటి వాళ్ళ యొక్క మొత్తం చరిత్రను ఈ గ్రంథాలయం ఉంటట్టు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు సాకారం చేయాలి. అందుకే నా ఊర్లో 12 మంది అమరులైనటువంటి చరిత్ర, నా ఊర్లో ఇదే వరంగల్లో ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మెండ రాజేశ్వర్ కానీ, గుంటి రాజయ్య కానీ, బోయిన శంకర్ కానీ, ఇదే నూకలమల్లి ఎన్కౌంటర్లో హోరాహోరు కల్పులు చనిపోయినటువంటి జ్యోతి లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది ఇవాళ ఒక్కొక్క ప్రాంతంలో అక్క చెప్పినట్టుగా ఏ ఊరికైనా గుండె ఇట్లా తడితే దుఃఖం కన్నీరు కారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ అన్నట్టు త్యాగం, అన్నట్టు ఉద్యమం, ఒక్క ఇంట్లో ఒక బిడ్డ పోతే ఇంకొక ఇంట్లో కొడుకు పార్టీలో చేరాల్సిందే, ఒక బిడ్డ పార్టీలో చేరుతుంటే మరొక ఇంట్లో 2 అన్నదమ్ములు చేరాల్సిందే. ఆ ఉద్యమమే 1970 కల్లా, దాదాపు 1970 కల్లా అమరన్న, రాజన్న, చలపదన్న లాంటి వాళ్ళు ఆ పోరాటాల త్యాగాలు చేయడం మూలంగానే వాళ్ళు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఆ పోరాటాల ఫలితంగానే దొరలిపోయారు. ఆ పోరాటాల ఫలితంగానే ఇవాళ అనేక భూములు స్వాధీనం చేసిన చరిత్ర, ఆ ఉద్యమాల మూలంగానే ఈ ప్రజలు ఇక్కడ చైతన్యమైన చరిత్ర. అయితే ఇది ఇంతటితో ఆగదు, ఇది ఉద్యమం ముందుకు పోతూనే ఉంటుంది. ఆ సందర్భంలో ఈ యొక్క ఉద్యమంలో ఇలాంటి గ్రంథాలు ఏర్పాటు చేయడమని చాలా అభినందనీయం. నేను కూడా గతంలో ఇక్కడ కొంత ఒక 25,000కు సంబంధించిన పుస్తకాలు ఇచ్చాను, హామీ ఇచ్చాను. ఆ 25,000 పుస్తకాలకు సంబంధించింది కూడా తొందరలో ఏర్పాటు చేస్తాను. ఈ అవకాశం ఇస్తే ధన్యవాదాలు.